మన దగ్గర వేసే పావని అమ్మాయి ఉందా? అవును. ఆ పిల్ల ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయిందంట. వాళ్ళ చెల్లె ఫోన్ చేసింది. సెన్సిటివ్ ఉంటారు విజయ్, బయట అట్లున్నారు, లోకం అట్లుంది. ఎగ్జామ్స్ లో మార్కులు రాకపోతే ఇంట్లో లోకం మాట అంటే పోయి సూసైడ్లు చేసుకొని చచ్చిపోతారు. మరి అదొక ప్యాషన్ అయిపోయింది ఇప్పుడు జనాలకి. ఇద్దరే చూసుకుంటారు. ఇప్పుడు తనే లేదన్న మమ్మల్ని ఇప్పుడు చూసుకుంటున్నాను. అన్న ఏం ఆలోచించకుండా మా మమ్మీ లేదన్న కంప్లైంట్ ఎందుకు విజయ్? ఫస్ట్ మనం చేసేది చేద్దాం. అలా ఆడపిల్ల అరే కంప్లైంట్ అంటే పెద్ద కథ ఉంటది. నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఎందుకు వచ్చినావు? బయట నాకు ఉండాలని లేదన్న, అందుకే వచ్చేసిన. పిచ్చానికి ఏమైనా ఉండాలని లేదంటారు ఏంది? నెక్స్ట్ టైం రాసి పాస్ కావాలన్నా కొంచెం కామన్ సెన్స్ లేదా నీకు? ఇప్పటికే ఆమె తిట్టాలా నరకాల? వచ్చకపోతే చచ్చిపోనికే ట్రై చేస్తావా? ఆమె చచ్చిపోనికే అవుతుంది రైల్వే ట్రాక్ మీదకి. అంత ధైర్యం అమ్మ నీకు? ఏమైనా అంత అర్జెంట్గా రమ్మన్నావు నువ్వైతే. నిజంగా చెప్తున్నా, ఇదైతే చాలా అంటే చాలా సీరియస్ విషయము. మన దగ్గర వేసే పావని అమ్మాయి ఉందా? అవును. ఆ పిల్ల ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయిందంట. వాళ్ళ చెల్లె ఫోన్ చేసింది. అరే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయింది విజయ్, ఏమన్నా చేసుకుంటా అనేసి వెళ్ళిపోయిందంట. మార్క్స్ తక్కువ వచ్చేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందంట. చుట్టాలు ఇంట్లోకి కాదు, అలా నేను నాకు ఉండాలనిపిస్తలే, బతకబుద్ధి అయితే లేదు, నేను ఎటన్నా వెళ్ళిపోతా ఇంట్లోకి వెళ్ళి అనేసి వెళ్ళిపోయిందంట. నువ్వు మజాక్ అనుకుంటున్నావు? సీరియస్ గా చెప్తున్నా నేను. ఏమో నాకు ఎందుకు ప్రాంక్ లాగా అనిపిస్తుంది. ఇట్లాంటి విషయాలలో కూడా నా ప్రాంక్ చేస్తాడా? నీదొకటి ఉంటది. నిజంగా గాయస్ చాలా సీరియస్ విషయము. ఆమె ఎడిగిపోయిందో తెలియక వాళ్ళ చెల్లెనైతే కంటిన్యూ నాతో ఫోన్ లో ఏడుస్తూనే ఉంది. నువ్వు ఆ వాయిస్ నువ్వు ఉంటే నీకు కూడా అర్థమవుతుంది. వాళ్ళ చెల్లె మాట్లాడింది, అన్న మీ నెంబర్ నేను తీసుకున్నానా, మా ఇంట్లోకి చెప్తే టెన్షన్ పడతారు, ఫస్ట్ మీకే చెప్తున్నా, కొంచెం చూడండి అన్న, మీరు రండి అన్న, మేము ఉండలేమన్నా మా అక్క లేకుండా అనేసి అలా చెల్లె ఏడుస్తూనే ఉంది. నేనే షాక్ అయిపోయినా. ఫోన్ చేయమని చెప్పాల్సింది. గిట్టాలు కాదు విజయ్, ఎటో వెళ్ళిపోతా అని వెళ్ళిపోయిందంట. ఆల్రెడీ వాళ్ళ తెలిసిన వాళ్ళ ఆడ ఈడ ఫోన్లు చేసింది ఆమె, ఏడ రాలేదంటారంట. ఫ్రెండ్స్ కి గిన్స్ కి అందరికి చేసింది ఆమె. అవన్నీ లాస్ట్ కి ఆప్షన్లు అన్ని లేకనే అన్న కొంచెం మాకున్నది మీరే అన్న, మీరే రండి, కొంచెం మీరే చూసుకోండి అని చెప్పింది. నాకు భయం అవుతుంది తెలుసా నాకైతే నిజంగా. ఇద్దరం కలిసి వీడియో ఇన్స్టాల్ పెడదామా? చూద్దాం. ఫస్ట్ అయితే మనం పోయి అలా చెల్లెతో మాట్లాడినాక దాని తర్వాత ఏదో ఒక డిసైడ్ అవుతాం. ఎందుకంటే నాకు టెన్షన్ అవుతుంది విజయ్. ఏమంటున్నా, ఏం చేసుకుంటా కంప్లైంట్ ఇచ్చేసి ఇన్స్టాలో ఒక వీడియో పెడితే చుట్టుముట్టు ఎవరు తెలుసుకుంటే గుర్తు. అదంతా తర్వాత ఫస్ట్ మనం అడిగి పోయి అలా చెల్లెతో మాట్లాడాలి. చెల్లె అసలు ఏం జరిగింది, ఎందుకు అంత పెద్ద డిసిజన్ తీసుకో, ఇంతకా పిల్ల ఏడికి పోయింది, ఏం చేస్తుంది, దేని గురించి అసలు మనకన్నా ఒక మాట చెప్పొచ్చు కదా. లవ్ ఫెయిల్యూరా? అరే ఎగ్జామ్ లో మార్కులు తక్కువ వచ్చినాయంట, ఫెయిల్ అయిందంట 2 సబ్జెక్టులు. ఎగ్జామ్ లో మార్కులు సెన్సిటివ్ ఉంటారు విజయ్, బయట అట్లున్నారు, లోకం అట్లుంది. ఎగ్జామ్స్ లో మార్కులు రాకపోతే ఇంట్లో లోకం మాట అంటే పోయి సూసైడ్లు చేసుకొని చచ్చిపోతారు. మరి అదొక ప్యాషన్ అయిపోయింది ఇప్పుడు జనాలకి. నాకు అదేమో గానీ ఆ పిల్లకి ఏమైనా అవుతుందా ఏంది అన్న ఒక టెన్షన్ నాకు చాలా ఉంది విజయ్. నాకు కొంచెం భయం అవుతుంది. మనకు తెలిసిన పిల్ల నాకు ఈ కాలం పిల్లలు ఎట్లున్నారు అంటే చిన్న ఇంటర్ లో ఫెయిల్ అయినా 10th లో ఫెయిల్ అయినా అని చెప్పేసి పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తారు. అందుకని నాకు కొంచెం టెన్షన్ అవుతుంది. వీడియో పెట్టుకునే పోదాం. వాళ్ళ చెల్లె మాట్లాడింది కూడా వినిపించాలి, అందరికీ తెలియాలి. మన దాంట్లో చేసే పిల్ల కదా, ఇప్పుడు తెలియద్దా అందరికి? ఇప్పుడు మా బయట వాళ్ళు అంటే మనం అనుకోవచ్చు, మన దాంట్లో చేసే పిల్ల మంచి ఉంటుంది చెడు ఉంటుంది అన్నారు. ఇప్పటి రోజు మీరు చూసుకోరా అన్న, మీరు ఇంతే ఉంటుందా అనేసి ఒక మాట మనకు రావద్దు. ఏం కాదు కదా, పోదాం. ఫస్ట్ అయితే అలా చెల్లెతో మాట్లాడదాం, అడిగిపోయినాక కంటిన్యూ చేయ వీడియో. తెలుసా లొకేషన్ పెట్టింది, ఇదే గలీ, ఇదే గలీ.
పిలుచురానా పిలుచు మా అక్క కనిపించట్లేదన్నా. మా అక్క లేదన్నా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మా అక్క లేదు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయిందన్నా. చెప్పినావు కదా, ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? ఏడిపోతా అని చెప్పింది. నేను పాస్ అయింది అనుకున్నాం అన్న, ఎగ్జామ్ లో ఫెయిల్ అయింది. అయితే మాకు చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఏమని చెప్పింది నీకు? నేను ఉండాను, ఇంట్లోకి వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయింది. ఏడిపోతా అంది? చెప్పలేదమ్మా. చెప్పకుండా ఏడిపోతుంది. నేను పోతున్నా బయటికి. ఆమె ఫోన్ కూడా కలుస్తున్నా, ఫోన్ చేస్తుంటే. ఏమో అన్న వెళ్ళిపోయిందో. సరే నువ్వు టెన్షన్ పడకు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం కాదు, నువ్వు ఏం కాదు, టెన్షన్ పడకు. ప్లీజ్ అన్న, మా అక్కని ఇవ్వండి అన్న. మేము చూసుకుంటాం, నువ్వు బాధపడకు, ఏం కాదు. కంప్లైంట్ ఇచ్చారు ఏమన్నా? ఏం చేయాలన్నా? మీ చుట్టాలకు ఎవరికి ఫోన్ చేసినాను, ఎవరింటికన్నా వచ్చిందంట. పిన్ని వాళ్ళ ఇంటికి ఎవరింటికి కంప్లైంట్ ఇద్దాం కదా ఫస్ట్. కంప్లైంట్ ఎందుకు విజయ్? ఫస్ట్ మనం చేసేది చేద్దాం. అలా ఆడపిల్ల అరే కంప్లైంట్ అంటే పెద్ద కథ ఉంటుంది. నువ్వు మమ్మీ కూడా లేదన్నా. మమ్మీ లెక్క తనే చూసుకుంటారు, ప్రతి ఒక్కటి మాకు ఏదైనా తనే చూసుకుంటారు. నిజంగా మా మమ్మీ లేదు నాకు. మా డాడీ మా అక్క ఇద్దరే చూసుకుంటారు. ఇప్పుడు తనే లేదన్నా, మమ్మల్ని ఇప్పుడు చూసుకుంటున్నా. బాగా టెన్షన్ మీ మీద అంత అది ఉన్నామే. ఆమె ఇల్లు వదిలేసి ఎట్లా పోతా చెప్పు? ఏమో అన్నా, ఏం ఆలోచించకుండా లేదన్నా. మా మమ్మీ లేదన్నా మాకు. తనే పట్టుకుంటే బాధపడకు, నువ్వు ఏం కాదు. మీ ఊరు ఏమైనా ఉందా? అంటే ఏమన్నా వెళ్తుందా? ఎటు వెళ్ళదన్నా, ఉంటే వరంగల్కే వెళ్తుంది, లేకుంటే మా ఫ్రెండ్ వాళ్ళ వరంగల్లో ఎవరు ఉంటారు? వరంగల్లో మా మమ్మీ వాళ్ళు. మీ మమ్మీ వాళ్ళు ఉంటారా మరి ఈడ? మీ మమ్మీ వాళ్ళంటే పెద్దమ్మ పిన్ని వాళ్ళు ఉంటారా? ఫస్ట్ ఇక్కడ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఎవరో గీతానేమో చెప్పినావు కదా, ఆమెను కనుక్కుందాం ఫస్ట్ ఒకసారి. మన నెంబర్లోకి వెళ్ళి చేసి ఎత్తుతుందేమో. పోయి స్టార్ట్ అయితే మనకి ఏదైనా ఒక ఐడియా వస్తుంది. తీసుకోదాం. ఆమె ఇగో ఇప్పటికే ఆగమవుతుంది ఆమె. ఇంకా మీ చెల్లెకి తెలుసా ఇది? మా అక్క లేదు, పిన్ని వాళ్ళ ఇంటికి. మీ చెల్లెకి ఇట్లా అక్క వెళ్ళిపోయిందని తెలుసా? తెలియదా? మంచి పని చేసినావు చెప్పకుండా. చెప్పలేసుకున్నావు. మీ డాడీకి ఏమైనా చెప్పినావా? వాళ్ళ డాడీకి చెప్తాము. మళ్ళీ ఎందుకు వాళ్ళ డాడీ ముందే కొంచెం వాళ్ళ అమ్మ పోయినప్పటి నుంచి వెళ్ళి అది ఇది కొంచెం టెన్షన్ ఉందంట. సరే ఉన్నది వాళ్ళ డాడీకి మెల్లగా చెప్తాం. ఎగ్జామ్ లో ఫెయిల్ అయిందని చెప్పేసి పోయిందని నాకు అర్థం కాదు అంతా. అరే ఈ మధ్య చాలా అదైపోతారు, సెన్సిటివ్ అయిపోతారు విజయ్. చిన్న దానికి టెన్షన్ పెడుతున్నారు. ఫ్యామిలీని మర్చిపోయి ఇవన్నీ చేసుడు ఏమన్నా? ఇంకోవరన్నా మీ అక్క వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకోవరన్నా తెలుసా? ఫస్ట్ ఆడికి పోదాం. ఆడికి పోతే పెట్టుకున్నాం అనుకున్నా ఆటోమేటిక్ అదే చేద్దాం. ఏం నువ్వు టెన్షన్ పడకు, ఏం కాదు. ఫస్ట్ నువ్వు కూల్గా ఉంటేనే అన్నీ అవుతాయి. ఏమందమ్మా ఏడిపోయినా నువ్వు అసలుకి ఇంట్లో అయిపోకుండా? అంటే ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా, అందుకే వచ్చేసి. ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా చదివే సిగ్గుచారం లేకుండా ఇడికి వచ్చి చచ్చిపోతా అంటారు ఏంది? మీరు ఎందుకు వచ్చారు అసలు? మీకు ఎవరు చెప్పారు? మాకు ఎవరు చెప్పారు? మీ చెల్లె ఇంట్లో ఎంత బాధపడుతున్నారు? ఏంది పర్సనల్ విషయం? ఆ పిల్ల ఎంత టెన్షన్ పడుతుంది నీకు తెలియదా? నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఎందుకు వచ్చినావు బయట? నాకు ఉండాలని లేదన్నా, అందుకే వచ్చేసిన. పిచ్చానికి ఏమైనా ఉండాలని లేదంటారు ఏంది? మీ పేరెంట్స్ ఏంది, మీ డాడీ ఏంది, మీ చెల్లి ఏంది, వాళ్ళందరూ వేసుకుంటా కూర్చుంటే నీకు ఇంత నీ ఇష్టం నాడు మాట్లాడుతున్నావు ఏంది? ఇప్పుడు ఆల్రెడీ మీ అమ్మది ప్రాబ్లం అయింది. నీకు తెలుసా విషయం? నీకు తెలుసా తెలియదా? నువ్వు ఇట్లా చేసిపోతే ఉన్న పిల్లలు ఆడపిల్లలు ఎంత బాధపడతారు? నువ్వు మార్క్స్ తక్కువస్తే నువ్వు చేసిన మిస్టేక్ వాళ్ళెందుకు సఫర్ అవుతారు? నేను ఎవరికి సఫర్ అవ్వాల్సిన అవసరం లేదని నేను వచ్చిన. నువ్వు నీకేమైనా అయితే సఫర్ అయితే వాళ్ళు సఫర్ అవుతారు, నువ్వు కాదు.
నీకేంది అది నాకు తెలుసు. పుసుకునే ఇటుకొని మరి మీరు చచ్చిపోతావు. కొట్టాల్సిన అవసరం లేదు. మీరు అసలు కొట్టడా వీళ్ళకి ఎందుకు చంపేస్తా చెప్పిర్రు కొట్టుడు అసలు? కాదు ఏమనుకుంటున్నావేమో వీళ్ళకి ఎందుకు నీ చెప్పిర్రు ప్లేస్ అసలు? మా ఎవరు చెల్లె నీ చెప్పమన్నారు? ప్లేస్ మా చెల్లె ఉన్నాడు ఇట్లా కొట్టే మాట్లాడతా నేను అర్థమవుతుందా అవును, but కాకపోతే ఏం మా చెల్లె నీలా సాధిద్దామని? బిహేవ్ ఆహా, చెయ్యరు నువ్వు ఇట్లా వచ్చి ఏం సాధిద్దామని, నువ్వు ఏం చేద్దామని? నువ్వు బదలాం చేద్దాం అనుకుంటున్నావు లేదు అంటే నాకు ఉండాలని లేదన్న. నాకు మూడే బాగాలేకుండే. మార్నింగ్ అసలు టెంపుల్ కి వెళ్దాం అనుకునే రోజు ఏమే result చదువు గురించి వస్తుందని. కాదు నువ్వు లవ్ చేసి చావు నీకు వచ్చినట్టుంది ఏ ఆమె అట్లా చేయలేదు, నువ్వు అవన్నీ లేదు. అట్లాంటిది ఏం లేనప్పుడు మరి ఇంట్లో ఉండేది వాళ్ళ ఇంట్లో supplementary pass ఆమెతోని కావాలి. మాట్లాడినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎంత ఇంపార్టెంట్, వాళ్ళ డాడీ. అప్పుడు సప్లిమెంట్ రాసి పాస్ కావచ్చు మరి చచ్చిపోవడం ఎందుకన్నా ఆహా, నువ్వు అట్లా అని కాదు. వెళ్ళిపోయి ఏం చేస్తావు చెప్పు, ఒక్క మాట. ఎగ్జామ్స్ పోయినాయి, వెళ్ళిపోయి ఏం చేస్తావు, ఏం సాధిస్తావు, ఏం నాకు చేయగలుగుతావు? కొంచెం మూడ్ బాగాలేదు. నేను వరంగల్కి వెళ్ళిపోదామని అనుకుని నువ్వు పోతావు మంచిగానే ఉంది. ఆ పిల్ల ఎంత ఆగమైంది తెలుసా, ఆ పిల్ల ఎంత ఏడిచింది తెలుసా. పట్టుకొని ఏడుస్తుందా పిల్ల మమ్మల్ని మళ్ళీ నువ్వు చేసిన తప్పుకి ఇంట్లో ఇంకా సఫర్ కావాలా చెప్పు. సఫర్ కావాలా అంటే నాకు ఉండాలని లేదు. ఏం చేయను మరి, ఎవరికి ఏం చెప్పుకోలేను నేను. ఫస్ట్ వాళ్ళకి ఇటుకెళ్ళి చెప్పుకోలేను, తీసుకోవాలి వీళ్ళకి అన్నాడు. చెప్పుకోలేను. ఫస్ట్ ఆడ మీ చెల్లెళ్ళు ఉన్నారు మీ డాడీ వాళ్ళకి ఏం సమాధానం చేస్తావు ఆగనా ఏం చేసినాను? నడు లేదు నేను రాను. నా మూడ్ బాగాలేదు. పిచ్చి పిచ్చి ఉందా ఏంది నడు ఫస్ట్ ఇంటి నాడు ఏం తమాషా చేస్తున్నావు గుంజుకపోతే వేరే తీరు అనుకుంటున్నా. మా ఇజ్జత్ నడు తీయకు. ఆగు విజయ్, నువ్వు చేయలేదు. నడు తీసుకురా ఫస్ట్ ఇంటి నాడు అన్నాడు ఫస్ట్ అయితే తీసుకున్నాడు. బయటకు మాట్లాడుకుందాం. నేను రాను. ఇగో అనవసరంగా చెప్తున్నా మంచిగా ఉండదు మంచితనంగా చెప్తున్నా అప్పటి నుంచి నేను అన్న తీసుకున్నాడు ఫస్ట్ నాడు లేదన్నా, నేను కొంచెం అనవసరం మన పరుగు పోతుంది అనవసరంగా తీసుకొచ్చి పెట్టుకున్నాం మన దగ్గర లేకపోతే ఇంత వరకు మనం రాకపోతుండే నువ్వు ఏడికి పోవాలనుకుంటున్నావు? నేను మా పిన్ని నువ్వు వాళ్ళ ఏడికి ఇంటికి మీ పిన్ని వాళ్ళ ఇంటికి పోవాలనుకుంటున్నావు కదా. నేను ఏడా మీ పిన్ని వాళ్ళు వరంగల్. వరంగల్ కదా, నేను తీసుకుపోయి ఇసి పెడతా, కార్లు ఇసి పెడతా. ఓకేనా? కొంచెంసేపు నన్ను వదిలేండి అన్న. మీరు కూడా నన్ను ఇబ్బంది పెట్టకండి. మీ ఊరికే. ఇంటికి పోయి కూర్చొని వాళ్ళు వదిలేసుకో ఇబ్బంది పెడతారో మీరు కూడా ఇబ్బంది పెడుతున్నారు ఏందన్న. నన్ను వెళ్ళిపోండి మీరు. అసలు ఇష్టం లేదు, ఎందుకు ఇట్లా చేస్తుర్రు? అట్లుంటది కదా అందుకే నాకు ఇటువంటివన్నీ నాకు నచ్చవు అందుకే నేను రానంటా నేను ఇప్పుడు మీ డాడీ ఎంత టెన్షన్ పడతావు ఆలోచించావు, ఇవన్నీ వద్దా నీకు? అరే ఆమెకి వాళ్ళ ఇంట్లో మీద సొయ్యి ఉంటే ఈడికి వచ్చి ఎందుకు కూర్చుంటది కొంచెం మన దమాక్ పని చేసి ఇలా మాట్లాడు కదా, నువ్వెందుకు అంత సీరియస్ అవుతున్నావు? చెప్పుగా మీ అక్కకి ఇదే కానీ నీ మీద ప్రేమ లేదా మీ అక్కకి అప్పటి నుంచి ఏడ్చినావు కదా, రామని మరి ఇంటికి రామని. అడిగినావు కదా మా అక్కేది అని వచ్చింది ఇప్పుడు మాట్లాడు ఎట్లా ఇంటికి తీసుకోవచ్చు చూసా మీ అక్కని చేసిన గలకార్యంకి మా అంటే డాడీ ఒక 2 దెబ్బలు కొడతాడు కదా, అంతే కదా. ఇష్టం లేదు నాకు రావడం. ఎంత తిరిగినాం తెలుసా నీ గురించి ఎప్పటి నుంచి. ఎవరో గీత అంట, ఎవరో సుప్రియ అంట, ఏమేమో ఎవరెవరో ఇంట్లోకి తిరిగినాం మేము అప్పటి నుంచి వెళ్ళి. అందరికీ తెలుసు కదా నేను ఏడికి పోతా, ఇంటికి తప్ప ఇంకేడికి రాను. మా అంటే నాకు బాధ ఉంది కాబట్టి వచ్చి కూర్చున్నాను. ఏ పనా ఫస్ట్ అన్నాడు వెళ్ళిపోండి, నేను వస్తాను. హలో వెళ్ళిపోండి. మాతో ఇంత చేసినావు, మాకు ఇచ్చే ఇజ్జత్ ఇంతేనా? మేము వచ్చి నేను తీసుకోవడానికే ఆహా, మాకు ఇచ్చే కాదు ఇజ్జత్ ఇంతేనా చెప్పు నువ్వు? ఓకే మీరు వచ్చినా ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇజ్జత్ ఇచ్చినా కదా అన్న మీకు. మీరు కొట్టినా నేను పడ్డా కదా. ఫస్ట్ నాడు ఇజ్జత్ తర్వాత ఫస్ట్ ఇంటికి తీసుకున్నాడు పట్టుకో ఇజ్జత్ తర్వాత ఇజ్జత్ ఆమె ఇజ్జత్ ఇచ్చేది మనకి నేను బుక్ చేస్తాను. నువ్వేం మాకేంది నువ్వేం మాకు ఇచ్చేది ఇజ్జత్ ఇచ్చేది అవసరం లేదు ఇజ్జత్ మాకు ఇంటినాడు వేయలేదు ఆయన సిగ్గుశరం లేదు చదువుకునే సిగ్గుశరం లేదా చదువుకోవాలి పాస్ కావాలి మళ్ళా సప్లిమెంట్ ఇదే రుబాబు చదువు మీద చూపి మోతవారి మాటలు మాట్లాడుతున్నాను మోతవారి మళ్ళీ అయితే నువ్వు కొంచెం నాకు టైం ఇవ్వండి. ఇప్పుడే కదా రిజల్ట్ వచ్చింది, మీరు మళ్ళీ ఇవన్నీ రిజల్ట్ వస్తే ఇంటికి పోయి నాకు పీస్ కోసం అని నేను పోయినా. మీరు వచ్చి ఇంకా నన్ను సతాయించి పీస్ కోసం వీడుంటే కాదు ఆడపోతే పీస్ అవుతావు లోపల పోతే ట్రైన్ కింద పడితే ఏం కాదు. నాకు అంత తెలీదా? నాకు అంత మాత్రం తెలియదు. పోయినావా వరంగల్ పోతున్నావా దేని గురించి పోయినావు కానీ వరంగల్ పోతే మీ ఇంట్లో చెప్పి మరి నీ ఫోన్ ఎందుకు? పిన్ని సరే చెప్తాను. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టి? నాకు ఎవరితో మాట్లాడాలని లేదు. అందుకే నీది నువ్వు మంచిగా ఉంటావు, ఇప్పుడు అందరు నీది నువ్వు మంచిగా ఉంటావు. యువతలోడు ఎట్లనన్నా ఆగం గాని ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తారు. రిజల్ట్ ఏమైంది, రిజల్ట్ ఏమైంది అని. ఫెయిల్ అయింది నువ్వు, ఫెయిల్ అయింది కాదు నువ్వు. ఫెయిల్ ఎట్లా అయినా సిగ్గుశారం లేదు ఎట్లా నీకు లేదు నెక్స్ట్ టైం రాసి పాస్ కావాలన్నా కొంచెం కామన్ సెన్స్ లేదా నీకు తిట్టకు విజయ్, ఇప్పటికే ఆమె అదే తిట్టాలా నరకాల అమ్మ లేదు మా అమ్మని మా అక్కలా నేను చూసుకుంటున్నా మా అక్క అంత మంచిగా చూసుకుంటుంది రేపు పొద్దున ఏమైనా అయితే నేను ఏడుకోవాలి ఒక్కని ఏం చేయాలని అడుగుతున్నా మరి దీనికి ఏం ఆన్సర్ ఆమెకు తెలుసా? ఇది ఒక్కదానికి ఆన్సర్ తెలుసా నువ్వేం నువ్వు చెప్తా ఏం చేస్తున్నావు? ఆమె నువ్వు వస్తావని తెలుసా ఆమెకి? ఒక్కదాన్ని నువ్వు ఆన్సర్ నువ్వేం చెప్తా తింటా చెప్పు ఎవరు ఉట్టిగా తిట్టారు, అర్థమైందా? ఎవరు ఉట్టిగా అనరు. అంటే నువ్వు ఫెయిల్ అయినప్పుడు 4 మాటలు అంటే అంటారు, పెద్దోళ్ళు అంటారు. పడలేవా?
మరి దానికి వెళ్ళిపోయి రోజు నువ్వు చూసుకుంటే ఇంట్లో ఏమవుతారు? కాదు రోజు కాలేజ్ పోయి చక్కగా చదివితే గింతగానం ఎందుకు? నడు ఇంకా నడు అనుకుంటుండే. నడు నడు. అదే అంకుల్ కథ ఇట్లుంది ఆమెది. ఫెయిల్ అయింది కాకుండా ఇంట్లో నిష్పెట్టేసి పోయారు రైల్వే స్టేషన్ కాడ ఉంది ఆమె. ఇప్పుడు పట్టుకొని వచ్చే వారికి తెలియదు. ఆమెనేమో ఏడుస్తుంది ఒకటే. ఏం చెప్పాలి ఇప్పుడు? చెప్పలేదు కదమ్మా, మీకు తెలియదా? నాకు తెలియదు. చెప్పలేదు ఇంటి బయట మీకు తెలియదా మీ బాబాయ్కి? మీరు ఏడ సీరియస్ అవుతారో అని ఆమె అట్లా వెళ్ళిపోయిందండి. ఆమె టెన్షన్ ఏం చేయాలి అర్థం కాక మాకు కాల్ చేసి చెప్పింది ఇట్లా పోయింది మా అక్క అని చెప్పేసి వచ్చే వరకు ఏడుస్తుంది. బాబాయ్ కానీ ఒక మాట చెప్తే మంచిగా డాడీ సంజాయిస్తుండే కదా నేను ఏదో ఒకటి. ఎందుకు పోయినా అంత దూరం? మళ్ళీ డాడీ తిట్టగలనా అని చెప్పేసి నేను వెళ్ళిపోయినా. మళ్ళీ గొడవ డాడీ అంటే ఏమన్నా అట్లయితే ఎందుకమ్మా? డాడీ సంజాయిస్తుండే నా కాడికి వచ్చాడు. నేను అవును కానీ నాకు ఇంకేం తోచలేదు, అందుకే వెళ్ళిపోయాను. తోచకపోతే చచ్చిపోనికే ట్రై చేస్తావా? ఆమె చచ్చిపోనికే అవుతుంది రైల్వే ట్రాక్ మీదకి. అమ్మా అనుకున్నాను. అంత ధైర్యం అమ్మ నీకు? మీకు అంత ధైర్యం ఎడికెళ్ళి వస్తుందా? మనకు అర్థం కాదు. సూసైడ్ చేసుకునే అంత ధైర్యం ఎవరు అర్థం చేసుకోరు. ఆ టైంలో వాళ్ళు కూడా తిడతారు, అందుకే ఇంకెవరికి చెప్పాలి. నువ్వు చేసిన దానికి ఇవాళ తిడతారు, మళ్ళీ రేపు తిడతారు, 2 రోజులు తిడతారు, 24 గంటలు 365 days ఎవరు తిట్టారు? నేను మీకు ఎప్పుడు తిట్టిందే గుర్తుకొస్తుంది. మరి ప్రేమగా చూసుకొని, ప్రేమగా దగ్గర తీసి, ప్రేమగా మీకు అన్ని మంచి చెడు చూసుకొని, బట్టలు ఇప్పించి, మీకు చదువులు చెప్పించి, కాలేజ్లలో ఫీజులు కట్టి, ఇవన్నీ ఎందుకు గుర్తుకు రావమ్మా మీకు? నువ్వు ఫెయిల్ అయిపోగానే నువ్వు నర్వస్ అయిపోయి నువ్వు వేరే మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయినావు. ఫస్ట్ నువ్వు ఒక కాడ కూర్చొని అసలు నా ఎన్నుకోబరు నేనేంది, నా బాధ్యతలేంది, నేను ఏం చేయాలి నెక్స్ట్ అట్లా కూడా ఆలోచించనివ్వట్లేదు కదా మీరు. దానికి కూడా అట్లనే నన్ను అసలు ఏం థింక్ చేయనియరు. ఏదో ఒకటి నువ్వు థింక్ చేయాలంటే నీకు రైల్వే స్టేషన్ ఒకటి దొరికిందా? కాదు నువ్వు థింక్ చేయాలంటే నీకు రైల్వే స్టేషన్ దొరికిందా? నీకు రైల్వే స్టేషన్ దొరికిందా? నీకు తెలుస్తుంది అంత దూరం ఎందుకు ఇంకా పెద్దగా అయిపోతుంది. ఇప్పుడు ఇది ఇక్కడికి ఎండ్ అవ్వదు ఇంకా. సరే నేను మాట్లాడుతున్నాను, నాకు అర్థం కాదు. ఏం జరిగిపోయినావు? ఏమనుకున్నావు? చాలా ఇప్పుడు చెప్పు మరి. సూసైడ్ చేసుకుని పోయింది అంటున్నా. ఇప్పుడు చెప్పు అనుకో, అందరు ఇది మంచిదా? ఇప్పుడు ఈ లైఫ్ అయిపోతుంది ఇక ఇడికి. ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాగానే సూసైడ్ చేసుకుంటే అయిపోతుంది ఇక లైఫ్. ఉట్టి కొట్టారు ఎవరు? అర్థమైందా? మళ్ళీ రాయలేవా? లేకపోతే ఇదేనా వేయాలి? రేపు చదువుకొని బాగుపడుతురా అన్న అందరూ? జాబ్ ఏ జాబ్ ఏందన్నా? ఇప్పుడు ఎంతమంది ఎన్ని కంటెంట్లు చేస్తలేరు, ఎంత వేరే వర్క్ చేస్తలేరు, బిజినెస్లు చేస్తలేరు. నీకు ఇంకా ఇంట్లో రాయకపోతే, చదువులు లేకపోతే ఇంకో దాంట్లో తెలివి ఉంటుంది. పేరెంట్స్ నిన్ను చూసుకొని బతుకుతారు. మీకు అర్థం అయితలేదు. కూడా ఆమెకి ఇది అయిపోయింది ఆమెకి అంతా. అది నా పర్సనల్, నా ఇష్టం. మళ్ళీ అట్లా మాట్లాడక మంచిగా ఉండదు చెప్తున్నా. ఏందన్నా నాకు అర్థం కాదు. మళ్ళీ పర్సనల్ అంటుంది. అప్పుడు ఆమె చచ్చిపోనంటే పర్సనల్ అంట. ఏమన్నా డాడీ వచ్చినాక మాట్లాడాలి అన్న. ఇక ఏదైనా ఉండని కానీ వాళ్ళ డాడీకి అయితే ఒక మాట చెప్పండి. ఏంటంటే ఇక ఏదన్నా ఒకటి అయితే అవుతుంది. కానీ ఇగో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇంట్లో తిడతారు, కొడతారు, ఒక మాట అంటారు అన్న భయానికి వీళ్ళు అంత ధైర్యం తెచ్చుకొని చచ్చిపోవాలనుకుంటారు. కానీ ఎవరికి అంత ధైర్యం రాదు. ఇది మనం ఎంతసేపు దీని గురించి మాట్లాడినా ఆ సొంత తెలివి నీకు ఉండాలి. గాయస్ ఇది అయితే అస్సలు కరెక్ట్ కాదు. ఎగ్జామ్లలో ఫెయిల్ అయినరు, ఇంట్లో తిట్టిర్రు, మేము ఏదో మాకు ఫోన్లు కావాలి, అది కావాలి అనేసి చాలా మంది రాంగ్ డిసిజన్ తీసుకొని రాంగ్గా థింక్ చేసేసి మీరు చాలా తప్పుగా ఆలోచించి ఇంట్లో వాళ్ళని బాధ పెడతారు. వాళ్ళు ఏదో ఒక కోపంలో ఒక మాట అన్నంత మాత్రంలో మీ మీద ప్రేమ లేక కాదు, మిమ్మల్ని దూరం చేసుకోవాలని కాదు. మీకు ఎప్పుడు కోపం ఉన్న సిచ్యువేషనే కాదు, ప్రేమ చూసిన సిచ్యువేషన్లో కూడా గుర్తుకు రావాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళు చూసి కష్టపడి చేసిందంతా గంగా కలిసిపోయి ఒకటే ఒక నిమిషం వేరే ఆలోచన పెట్టుకొని వెళ్ళి సూసైడ్ చేసుకుని చనిపోతారు. 1 నిమిషం చనిపోనికి ఏముంది, 1 నిమిషం సరిపోతుంది. తర్వాత లైఫ్ అంతా బాధపడతారు. అది కొంచెం ఆలోచించాను కదా పేరెంట్స్ గురించి. మేము బాధపడతాం కదా, పేరెంట్స్ బాధపడతారు. చెల్లి మీకు ఎంత పెద్దగా అయింది, డిగ్రీస్ అవుతుంది, పేరెంట్స్ గురించి ఆలోచించే అంత కామన్ సెన్స్ కూడా లేకపోతే ఇక ఎందుకు కాదమ్మా. చిన్నపిల్ల ఎంత ఏడుస్తుంది? అది కరెక్ట్ పద్ధతి కాదు. నువ్వు మెల్ల కూల్గా ఆలోచించు. నీకేమైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్తే మేము వచ్చి మీ డాడీతో మాట్లాడుతుంటే ఆడికి అయిపోతుండే. మేము చెప్పే పద్ధతిలో అరే అయ్యిందంటాము. లేకపోతే ఏదో ఇదైతే లైఫ్ కాదు కదా, ఆమె మాత్రం ఆమెకు ఫెయిల్ కావాలని ఉందా, లేకపోతే ఏదో ఒకటి అర్థమవుతాడు చెప్పి మీ డాడీతో మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుతుండే. మీకు ఏ సమస్య వచ్చినా, ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా మీ మంచి చెడు చూసుకోనికే ఇంట్లో మీ ఇంట్లో కాకపోయినా మీ గురించి ప్రేమగా చూసుకుంటారు, మీ ఇంట్లో చెప్తారు ఒకరు ఉంటారు.
వాళ్ళ మాటిని వాళ్ళ త్రూగా మీ ఇంట్లో అర్థమవుతాడు చెప్తే ఆ సమస్య ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఏమంటావు విజయ్? అంతే కదా మరి. మన ఇంటాడన్నా నా మాట కాదన్నా. మరి నువ్వు మీ బాబాయ్ వచ్చి కలిసి ఉండకపోతే సపోర్టివ్ గా ఉన్నాడు మీ బాబాయ్. ఒకసారి కూర్చోబెట్టి అసలు ఎంత ప్రేమతో cool గా మాట్లాడితే బాబాయ్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఇట్లా చేయి, ఇట్లా డాడీ ఏమంటే నాకు భయం అయితే అంటే నువ్వేం కాదు బెటర్ పక్కన నేను చూసుకుంటా అంటుండే కదా మీ బాబాయ్. సో గాయ్స్ ఇది సిచ్యువేషన్, ఇది అయితే మీకు అర్థమైంది. సరే ఇట్లాంటిది ఏమైనా ఉంటే మాత్రం ఇదైతే చాలా పెద్ద తప్పు. సూసైడ్ చేసుకోవడము, పిల్లలు ఇట్లా రాంగ్ డిసిజన్ తీసుకోవడం అయితే చాలా ఈమెకంటే తప్పు. మేము ఇద్దరి మీద ఉన్నాం కాబట్టి తీసుకొని వచ్చినాం. ఇప్పుడు నిల్చోబెట్టి మాట్లాడుతున్నాం. అదే ఏమో వేరే వాళ్ళకి ఏంటంటే- ఎవరు ఉండరు. లేనప్పుడు ఏమైతే డైరెక్ట్ సూసైడ్ చేసుకొని లేకపోతే పేపర్ ఎన్ని చదువుకోవాలి చూస్తలేము. ఇప్పుడు మొన్న ఇంటి కూడా పిల్ల చచ్చిపోయింది సూసైడ్ చేసుకొని. ఒక 2 మార్కులు ఆమె అనుకునే తక్కువ వచ్చినాయని చచ్చిపోయింది. ఫెయిల్ అయినా కూడా కాదు, మళ్ళీ అనుకున్న మార్కులు 2 మార్కులు అనుకున్న దానికన్నా తక్కువ వచ్చినాయని చెప్పి ఉట్టిగా సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది మనిషి. నువ్వు పోతావు 2 రోజులు ఏడ్చి ఊకుంటారు, తర్వాత నువ్వు ఎవరు గుర్తుకురావు. ఎప్పుడో ఏదో పండగకో పబ్బానికో గుర్తుకొస్తావు. ఈడ లైఫ్ లాస్ అయ్యేది నువ్వు. చాలా చూసేది ఉంది, నీ ఏజ్ చిన్నది, ఇంకా దునియా చాలా చూడాలి. సరే అన్న ఇప్పటికైనా చూసుకోండి కొంచెం జాగ్రత్తగా, కానీ ఏమనకండి కొంచెం చూసుకోండి. ఎందుకంటే ఆమె నర్వస్ ఉంది. సరే అమ్మా మంచిగా ఉండు, మళ్ళీ మేము వచ్చి కలుస్తాము. నీకు ఏ బాధ ఉన్నా ఇద్దరం అన్నలం ఉన్నాం, మాకు వచ్చి చెప్పుకో. నీకు ఏదైనా మేము కష్టం తీరవనికి ఉన్నాం. నీకు ఎందుకు ఇంత మంచిగా మాలాంటి వాళ్ళు పరిచయం కాలేదని ఒక్కొక్కరు బాధపడతారు. నీతో మేము ఉన్నాక నువ్వు ఇంత బాధపడుతున్నావు. సరేనా? మంచిగా ఉంటావు ఎప్పటి నుంచే. సరే కదా, ఫెయిల్ అయినా అని చెప్పేసి బాధపడకు. నెక్స్ట్ అటెంప్ట్ పాస్ మంచి చదువుకో, కూర్చోండి. సరే 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 ఏం లేదు, నువ్వు హ్యాపీ ఉంటే చాలమ్మా అంతే.